నమస్తే శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు నైతిక విలువలు కోల్పోయి వివిధ పార్టీలతో పొత్తులకు ఆరాటపడుతున్నారని మీడియా సమావేశంలో విమర్శించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రకాశాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్, తాజాగా 3 కేసులు నమోదు. ఇప్పటికే వెలుగు చూసిన 2 కేసులు. అప్రమత్తమైన యంత్రాంగం. ఎర్రజర్లలో మైనింగ్ వద్దు అని ఇంటి పట్టాలివ్వడానికి వైసీపీ పూనుకుంటే టీడీపీ నాయకులు జనార్దన్ ద్వారా కోర్టుకెళ్లి ప్రజా సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని. ఇక్కడే 25,000 మందికి నివేశన పట్టాలిచ్చి తీరుతామన్న మంత్రి బాలినేని. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని సత్వరం పరిష్కరించేందుకు సంక్రాంతి నుంచి ప్రతి డివిజన్లో పర్యటించే కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నామన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. తనకు ఎక్కడ లాభం కలుగుతుందంటే అక్కడ చంద్రబాబు నాయుడు నైతిక విలువలు మర్చిపోయి పొత్తులు పెట్టుకుంటారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. వీఐపీ రోడ్డులో ఆయన నివాస గృహంలో మీడియా వద్ద చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. రోజుకొక పార్టీతో పొత్తులు పెట్టుకోవడం చంద్రబాబు నాయుడికే తగిందని అన్నారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీని ఎదిరించి నిలబడ్డారని, ఆనాటి రాజకీయ పరిస్థితులను ప్రస్తావించారు. కేసులు పెడితే చంద్రబాబు నాయుడు కోర్టులకు వెళ్లి బెయిల్ తెచ్చుకుంటున్నారని ప్రస్తావిస్తూ తాను తప్పు చేయకపోతే ఎందుకు విచారణ చేయించుకోరని ప్రశ్నించారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రధానిని 4 పర్యాయాలు కలిశారని, చంద్రబాబు సీఎంగా 29 పర్యాయాలు కలిసినట్లు స్వయంగా ఆయనే ప్రకటించుకున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించి 3 లక్షల కోట్లు జనం నెత్తిన అప్పులు భారంగా పెట్టారని బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. చంద్రబాబు చేసిన అప్పుల నుండి ఏ సంక్షేమ పథకానికి కూడా అమలు చేయలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన గురించి ప్రస్తావించారు. విద్యుత్ రంగానికి 70,000 కోట్లు అప్పు చేస్తే వాటిని తీర్చే పనిలో ఉన్నామన్నారు. చంద్రబాబు నాయుడు లాగా జగన్మోహన్ రెడ్డి ఎవరిని యాచించే మనిషి కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు నువ్వు రోజుకు ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటావు. మొన్న ఏమన్నా ఎలక్షన్స్ ముందర మోడీ ఓడిపోతాడని చెప్పి రాహుల్ గాంధీని కలిసావు. మరి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు మాట్లాడినటువంటి పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే దానికి కూడా ప్రయత్నం చేసావు. నువ్వు ఎవరిని పొత్తు పెట్టుకుంటావో తెలియదు, ఎవరిని కాలు పట్టుకుంటావో తెలియదు. అవసరమైతే కాలు పట్టుకుంటావు, లేకపోతే జుట్టు పట్టుకుంటావు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా సోనియా గాంధీని ఎదిరించి పోరాడి పార్టీ పెట్టి చేసినటువంటి వ్యక్తి. నువ్వేమన్నా నీకేమైనా కేసులు పెడితే కోర్టులో పోయి బెయిల్ తెచ్చుకుంటావు. నీకు ధైర్యం ఉంటే ఎంక్వైరీ ఎందుకు చేసుకోవు? నువ్వు తప్పు చేయకపోతే ఎంక్వైరీ ఎందుకు చేసుకోవు? పోలవరం ప్రాజెక్టు పనులను జగన్మోహన్ రెడ్డి పూర్తి చేస్తానని బాలినేని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు పర్సంటేజీలు దండుకున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణం విషయంలో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయన్నారు. రాజధానికి వెళ్లే మార్గమే సక్రమంగా లేదని వివరించారు. రాజధాని నిర్మించిన నియోజకవర్గంలోనే వైసీపీ విజయం సాధించడాన్ని ప్రస్తావించారు. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత, డివైడ్ అయిన తర్వాత, తెలంగాణ నుంచి డివైడ్ అయిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి నువ్వు. ఈ రాష్ట్రానికి దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసావు. ఆ రోజు ఎందుకు అప్పులు చేసావు? ఎవరికన్నా ప్రజలకి సంక్షేమ పథకం ఎవరన్నా ఏమన్నా ఇచ్చావా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. నువ్వేం చేసావు? కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నీరు చెట్టు కార్యక్రమం పెట్టి వాళ్ళకి దోచిపెట్టావు తప్ప ఎవరికన్నా సంక్షేమ పథకాలు ఏమన్నా అందజేసావా ప్రజలకి? మరి ఇవన్నీ కూడా వాళ్ళ లెక్కలోనే వాళ్ళు పెట్టిన బకాయిలన్నీ కూడా ఉదాహరణకి మా విద్యుత్ సంబంధించి దాదాపు 70,000 కోట్లు అప్పులు చేసిపోయావు. ఎవరు చేశారు? ఇవన్నీ ఎవరు ధ్వంసం చేశారు? అది కాదు, పోలవరంని నువ్వేం చేసావు? పోలవరంని ఆ రోజు కేంద్రం కట్టేది నువ్వు తీసుకొని నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకొని చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని నువ్వు సరిగ్గా చేయకుండా దాన్ని పక్కన పోలవరం పెట్టుకొని పక్కన పట్టిసీమని పెట్టి దానివల్ల ఉపయోగం లేకుండా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. అందుకని నీకు ఓట్లు ఎగ్గొట్టారు. నువ్వు రాజధాని అన్నావు, రాజధానిని తీసిపోయి ప్రజలందరినీ తీసిపోయి చూపించావు. అసలు రాజధానికి పోయే దారే సరిగ్గా లేదు. ఎదురు బండి వస్తే బండ్లు ఆపుకోవాలి పరిస్థితి ఉంది. ఇదేం రాజధాని అని చెప్పి ప్రజలు చీకొట్టి. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ షర్మిలమ్మ పార్టీ పెడతామని చెప్పలేదని బాలినేని పునరుద్ఘాటించారు.
రాజకీయంగా బురద జల్లే ప్రయత్నాలను మానుకోవాలని హితవు పలికారు. షర్మిలమ్మ వైఎస్ కుటుంబంతో ఎప్పుడూ కలిసి ఉంటారని తెలిపారు. జిల్లాను ఒమిక్రాన్ వణికిస్తుంది. విదేశాల నుండి వచ్చే వారిలో ఒమిక్రాన్ కేసులున్నట్లు తేలుతుండటంతో జిల్లా ప్రజలు భయపడిపోతున్నారు. గతంలో జిల్లాలో 2 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా తాజాగా మరో 3 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒంగోలులోని లాయర్పేటకు చెందిన 43 ఏళ్ల వ్యక్తి డిసెంబర్ 27వ తేదీన ఒంగోలు వచ్చారు. ఆయనకు ఒమిక్రాన్ ఉన్నట్లు తేలింది. అలాగే చీరాలకు యూకే నుండి డిసెంబర్లో 18వ తేదీన ఒక కుటుంబం వచ్చింది. ఆ కుటుంబంలోని 39 ఏళ్ల వ్యక్తికి 7 ఏళ్ల కుమారునికి ఒమిక్రాన్ ఉన్నట్లు తేలింది. దీంతో జిల్లాలో ఒమిక్రాన్ బారిన పడిన వారి సంఖ్య 5కు చేరింది. ఇటీవల కాలంలో విదేశాల నుండి జిల్లాకు 1778 మంది వచ్చారు. వీరిలో ఇప్పటి వరకు 1773 మందిని గుర్తించి వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అందులో 19 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. 19 మందికి ఒమిక్రాన్ నిర్ధారణకు శాంపిల్స్ సేకరించి హైదరాబాదులోని CCMB ల్యాబ్కు పంపించారు. ఇందులో 5గురికి ఒమిక్రాన్ ఉన్నట్లు తేలింది. ఎర్రజర్ల ప్రాంతంలో మైనింగ్కు అనుమతులిచ్చిన టీడీపీ చర్యలను ప్రజలు వ్యతిరేకించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. అదే ఎర్రజర్ల గ్రామంలో పేదలకు ఇంటి పట్టాలిస్తామని, ముందుకు వస్తే టీడీపీ వారు ఇది మైనింగ్ జోన్ కాబట్టి ఇక్కడే మైనింగ్ చేపట్టాలని కోర్టుకు వెళ్లారని ప్రస్తావించారు. ప్రజా సంక్షేమం పట్ల టీడీపీ అనుసరిస్తున్న వైఖరిని ప్రస్తావిస్తూ బాలినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎర్రజర్ల గ్రామంలో సచివాలయ భవనాన్ని బాలినేని చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలన్న సదాశయంతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషిని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తావించారు. అనుకున్న లక్ష్యాల మేరకు ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణాన్ని చేపట్టాలని అన్నారు. ప్రణాళికబద్ధంగా జగనన్న కాలనీల నిర్మాణ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటిని మంజూరు చేయాలంటే జన్మభూమి కమిటీ సంతకం చేయాలని అన్నారు. నాడు జన్మభూమి కమిటీలు లబ్ధిదారులను నానా విధాలుగా వేధించామని తెలిపారు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఏవీ లేకుండా వారం రోజుల్లో లబ్ధిదారులకు ఇల్లు, పింఛన్లు మంజూరు చేయిస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారని బాలినేని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తారని ప్రస్తావించారు. 2014లో అబద్ధపు మాటలు జగన్మోహన్ రెడ్డి చెప్పి ఉంటే ఆనాడే ముఖ్యమంత్రి అయ్యి ఉండేవారని తెలిపారు. 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా మార్చారని విమర్శించారు. ఆంగ్ల మీడియాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లాలని అన్నారు. చంద్రబాబు నాయుడు మనవడు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదువుకోవాలని ప్రశ్నించారు. నిరుపేదలకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తెచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ఆంగ్ల మీడియంపై చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో పొదుపు గ్రూపు మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. ఎర్రజర్ల గ్రామస్తులు బాలినేనికి సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అయినభత్తిన ఘనశ్యామ్, కుప్పం ప్రసాద్, చుండూరి రవిబాబు, సింగరాజు వెంకట్రావు, కటారి శంకర్, గంటా రామానాయుడు, రాయిపాటి అంకయ్య, సర్పంచ్ తమ్మిశెట్టి రాములమ్మ, కార్యనిర్వాహకులు పందిల ఆంజనేయులు, వంకోలు మండల ఎంపీపీ పల్లపోలు మల్లికార్జున రెడ్డి, ఎంపీటీసీ గుండపనేని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే పట్టాలు రాజధానిగా చెప్పినట్టు ఎవరైతే పట్టాలు లేవు వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలానే వాళ్ళ పిల్లల విషయంలో కూడా అక్కడ వాళ్ళకు పట్టాలు ఎవరికి లేవో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. ప్రతి ఒక్కరు కూడా లేని వాళ్ళందరూ కూడా పట్టాలు ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తుంటా ఉన్నా. మరి ఇంకా గ్రామంలో రోడ్లు, డ్రైన్స్ మొత్తం కూడా ప్రతి రోడ్లు, డ్రైన్స్ పూర్తి చేస్తామని చెప్పి త్వరలో ఈ సంవత్సరం ఎక్కువ భాగం కోట్ల రూపాయలు పెట్టి ఇమీడియట్గా ఈ డ్రైన్స్, రోడ్లు క్యాపిటల్లో పెట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి హెల్త్ సెంటర్ కూడా మరి అక్కడ అది కూడా ఏర్పాటు చేసుకొని మరి ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకుందామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, మీరు ఎర్రజర్ల గ్రామ సోదరులందరూ తెలుసు, గతంలో ఇక్కడ మైనింగ్ ఇస్తే మైనింగ్ ఇవ్వవద్దు అని చెప్పి గ్రామాలందరూ కూడా చెప్పారు లేదు చెప్పండి. మరి ఇప్పుడు అక్కడ ఇళ్ల స్థలాలకి కేటాయిస్తే అక్కడ మైనింగ్ చేయాలని చెప్పి మన ఎక్స్ఎమ్మెల్యే కోర్టులో వేస్తారు. ఇదేం న్యాయం? అంత ముందులో ఏమన్నా మైనింగ్ వద్దంటారు, మరి ఇప్పుడైనా మైనింగ్ కావాలని చెప్పి అంటే ఇళ్ల పట్టాలు రాకూడదని ఉద్దేశంతో మైనింగ్ అక్కడ మైనింగ్కి ఇవ్వాలని చెప్పి
కోట్లు వేయడం జరిగింది. కార్యక్రమాలు చేస్తుంటే ఎంతవరకు సబబు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏ పరిస్థితిలో కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కోర్టులో ఎంత ఇదైనా కూడా ఖచ్చితంగా కూడా అక్కడ కనుక కట్టామంటే ఒక పెద్ద 24,000 మందికి ఇవ్వాలనుకుంటున్నాం. అక్కడ పెద్ద ఇదవుతుంది, మీకు డబల్ రోడ్లు వస్తాయి, మొత్తం కూడా డెవలప్ అవుతుంది. అక్కడ అది డెవలప్మెంట్ చూసుకుంటారా లేదా బయటకి ఇవ్వాలా? ఇది ఎక్కడ అన్యాయం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే కోర్టులో ఎంత ఖర్చు అయినా సరే కానీ మళ్ళా అది ఇళ్ల పట్టాలకి తీసుకొచ్చి అందరూ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఈ ఎర్రగడ్డ గ్రామం కానీ ఇక్కడ కొండ దాకా పెద్ద డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేపట్టామని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఇళ్ల స్థలాలు లేకుండా ఉండకూడదు అనేది మా ఆకాంక్ష. తప్పకుండా చేస్తామని చెప్పి పార్టీలకు అతీతంగా మేము ఎక్కడ కూడా ఇతను ఈ పార్టీ అని చెప్పి చూడలేదు. ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. గ్రామ స్వరాజ్యం ఏనాడో గాంధీ గారు చెప్పిన సూత్రం. గ్రామాల్లో స్వయం పాలన ఉండాలని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన దేశంలో ఉన్న కళ 70 ఏళ్ల తర్వాత నేడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం నెరవేరుతుందని చెప్పడానికి మనందరం గర్వపడాలి. పరిపాలన నాడు ఎన్టీ రామారావు సమితుల నుంచి చేయించి మండలాలు తీసుకొచ్చి 5 గ్రామాలు 30 గ్రామాలకి పరిపాలన తీసుకొస్తే నేడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే పరిపాలన మీకు సేవలన్నీ కూడా ఇంకొక మండలాభిస్తూ పట్టణాలకు పోయే పని లేకుండా గ్రామాల్లో అన్ని సేవలు ఇవ్వటం, పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రజలకు మేలు చేసే చర్యలు ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నందుకు మనందరూ అభినందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల వారికి పరిహారం విషయంలో న్యాయం చేస్తానని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సుంకేసుల, గుండంచెర్ల, కలకనూతల గ్రామాల్లో పర్యటించారు. పునరావాస ప్యాకేజీ ప్రకారం అర్హులైన వారందరికీ న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. సంవత్సరాలు గడుస్తున్నా వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో నిర్వాసితులను సంపూర్ణంగా గుర్తించలేకపోయారని కలెక్టర్ వద్ద అసహనం వ్యక్తం చేశారు. సుంకేసుల ఎస్సీ కాలనీలో కలెక్టర్ పరిశీలించారు. సచివాలయంలో సర్పంచ్ గుడ్డిపోగు రమేష్ కలెక్టర్ను కలిసి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాథమిక పాఠశాల పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీ వెంకటమురళి, స్పెషల్ కలెక్టర్ సరళావందనం, ఆర్డీఓ లక్ష్మీ శివజ్యోతి, పెద్దారవీడు తహసీల్దార్ ఉమారాణి, ఎంపీడీఓ జయరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ను వైసీపీ మండల కన్వీనర్ పాలిరెడ్డి కృష్ణారెడ్డి సన్మానించారు. మేము వాళ్ళకి మోటివేషన్ చేయడానికి కట్టి చూపెట్టాం సార్. ఇక్కడ ముగ్గురు మా వర్క్ ఇన్స్పెక్టర్ ఉన్నారు సార్. బ్రిడ్జి కట్టిన కష్టమే సార్. బ్రిడ్జి కడితే పొలాలు జనాలు వస్తుంది. ఎన్నిసార్లు మాట్లాడారు వాళ్ళతో? మీరు వీసీ అటెండ్ అయినారా? విన్నారా? ఏమేమి ఫస్ట్ పాయింట్ అది కూడా కంప్లైంట్స్ 1 వీక్ లో చేయమని చెప్పాను అన్ని లేఅవుట్లు మొత్తం. స్టీల్ ఇస్తే మార్కాపూర్ స్కూల్లో మిడ్ డే మీల్స్కి, అదేవిధంగా సున్కేసుల అక్కడ R&R ప్రపోజల్, అక్కడ ఉన్న బెనిఫిషరీతో ఇంటరాక్షన్ అన్ని చేసిన తర్వాత ఈ దోర్నాల మండలంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన సంవత్సర కానుకగా వైఎస్ఆర్ పెన్షన్ 2,500 రూపాయలకు పెంచి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఎర్రగొండపాలెంలోని గ్రామ సచివాలయ ఆవరణలో వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. పెరిగిన పెన్షన్ నగదుని లబ్ధిదారులకు మంత్రి సురేష్ అందజేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నవరత్నాలు రూపొందించి ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎన్డబ్ల్యూ జాయింట్ కలెక్టర్ కృష్ణవేణి, పంచాయతీ సర్పంచ్ అరుణాబాయ్, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు దొంత కిరణ్ గౌడ్, జెడ్పీటీసీ విజయభాస్కర్ అధికారులు పాల్గొన్నారు. ఎప్పుడైతే మనం నవరత్నాల్లో పెట్టామో, ఎప్పుడైతే నవరత్నాల్లో జగనన్న పరిపాలన వచ్చిన వెంటనే, అధికారంలోకి వచ్చిన వెంటనే 2,000 నుంచి 3,000 పెంచుకుంటూ పోతామని చెప్పాము. వెంబడే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మళ్ళీ మేము కూడా ఇస్తామని పోయిన వచ్చి లాస్ట్ చివరి నెలలో ఒక నెల 2 నెలలు మాకు 2,000 రూపాయలు పెంచి మనం చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే 2,250 రూపాయలు మొదలుపెట్టుకొని 31 నెలలు ఈరోజు 2,250 రూపాయలు పెన్షన్ అవతాతలకు ఇవ్వడం జరిగింది.
దాన్ని ఈరోజు 2,500 పెంచుకుంటూ పోతే ఈరోజు 2,500కి ఇచ్చాం. ఈరోజు చాలామంది చెప్పారు 3,000 వరకు పెంచుకుంటూ పోతాం కాబట్టి మాట నిలబెట్టుకుంటూ ఈరోజు జగనన్న ఇచ్చిన మాట కోసం ఎంత కష్టమైనా కూడా, ఎంత విపత్కర పరిస్థితులు మనం చూస్తున్నాం. మళ్ళా కరోనా వస్తూ ఉంది. రోడ్లు భవనాల శాఖ ఉద్యోగుల సంఘం నూతన సంస్థల డైరీని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. విఐపి రోడ్డులోని ఆయన నివాస గృహంలో జరిగిన డైరీ ఆవిష్కరణ సందర్భంగా ఆర్ఎన్బి ఉద్యోగుల సమస్యలను యూనియన్ అధ్యక్షుడు శరత్ బాబు మంత్రి బాలినేని దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బాలినేని హామీ ఇచ్చారు. అనంతరం నూతన సంవత్సర కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేనిని ఆర్ఎన్బి ఉద్యోగులు సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు జాకిర్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాసరావు, కోశాధికారి బి వాలేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, కరీం బాషా, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరూ వస్తారన్నా. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శరత్ బాబుని మాట్లాడుతున్నాను. ఆర్ఎన్బి ఉద్యోగులకు సంబంధించి మాది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం గుర్తింపబడిన సంఘం మాది. ఈ ఒంగోలులో 29 తారీఖు డిసెంబర్న ఇక్కడ సంఘాన్ని మేము స్థాపించాము. ఇక్కడ కొత్తగా కమిటీ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు మన మంత్రి గారిని కలిసి ఇక్కడ వచ్చినటువంటి ఆఫీస్ బ్యార్ని సంఘాన్ని ఇక్కడ మంత్రి గారికి పరిచయం చేసేదానికి వచ్చి, అదేవిధంగా మా రాష్ట్ర సంఘం విలువించినటువంటి డైరీని ఈరోజు మంత్రి గారు ఆవిష్కరించారు. దాంతోపాటు ఇక్కడ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరాల నుంచి వర్క్ ఇన్స్పెక్టర్లకు సంబంధించి వివాదరహితమైన కార్యక్రమాల్లో కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఎప్పుడూ ముందుంటారని ఏఎంసీ మాజీ చైర్మన్ అయినబత్తిన ఘనశ్యామ్ తెలిపారు. నగరంలోని కేబీ రెస్టారెంట్ కాన్ఫరెన్స్ హాల్లో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. పుట్టినరోజు కేక్ను కట్ చేశారు. జగదీశ్వరరెడ్డికి మిత్రులు బొకేలు అందజేసి శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సూపర్ బజార్ చైర్మన్ తాతా బద్రీనాథ్, సినీ నిర్మాత సివి ప్రసన్నకుమార్ రెడ్డి, సెన్సార్ బోర్డు మాజీ డైరెక్టర్ షాజు, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ షౌకత్, వరద నాగేశ్వరరావు, పావులూరి నాగేశ్వరరావు, ప్రేలపోలు కాశయ్యస్వామి, నాదెండ్ల సుధాకర్, కృష్ణారావు, ప్రసాద్, ఈదుపల్లి శివ, పోలవరపు శ్రీనివాసరావు తెలిపారు. నువ్వు పెట్టు గణన్న, నువ్వు గణన్న బ్రదరు నా బొక్క పట్టుకున్నా ముందు పోవాక పాత మిత్రులు ఆయన ఎక్కడెక్కడో తిరుగుతాడు. చెన్నై రాష్ట్రంలో ఉంటాడు, బెంగళూరులో ఉంటాడు, తెలంగాణలో ఉంటాడు. ఈరోజు మన అదృష్టం ఏంటంటే ఆయన పుట్టినరోజు ఒంగోలు. అందరికీ నమస్కారం. నా మిత్రులు ఎప్పుడు కూడా ఒంగోలు, నేను పుట్టింది నెల్లూరు అయితే నాకు జన్మనిచ్చిన స్థానంగా ఈ ప్రాంతాన్ని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడే ఎక్కువగా ఉన్నాను కాబట్టి అన్ని రకాలుగా ఈ ప్రాంతంతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఘన అయితేమి, వాళ్ళ నాన్నగారు అయితేమి అందరూ కూడా నా పరిచయం. ఈరోజు అనుకోని సందర్భాల వల్ల ఈ ప్రాంతానికి రావడం జరిగింది కాబట్టి ఘన 5వ తారీఖు నా పుట్టినరోజు అని తెలిసిన తర్వాత మామూలుగా సోషల్ యాక్టివిటీస్ ఎక్కువగా, సాంఘిక సేవా కార్యక్రమాలను ఎక్కువగా చేపట్టడం జరుగుతుంది. ఆయన అభిమానం కొద్దీ ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ కేక్ కట్టింగ్ కార్యక్రమాన్ని పెట్టిన దానికి వన్స్ అగైన్
అందరికీ, నా కోసం వచ్చిన అందరు మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చీమకుర్తిలో రబ్బర్ ట్యాగ్తో కూడిన పావురం కలకలం రేపింది. కాలుకు కోట్తో కూడిన రబ్బర్ ట్యాగ్తో ఉన్న పావురం చైనా పావురం అంటూ ప్రచారం ధావానంలా వ్యాపించింది. ఇటీవల చైనాకు చెందిన పావురాలు ట్యాగ్లతో సరిహద్దుల్లో లభించడంతో ఈ ప్రచారానికి పెద్ద ప్రాధాన్యం సంతరించుకుంది. అదే తరహాలో కోట్తో కూడిన ట్యాగ్ ఉన్న పావురం స్థానికులకు చిక్కడంతో చీమకుర్తిలో కలకలం రేపింది. అదే తరహాలో చీమకుర్తి నెహ్రూ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో నాగరాజు అనే స్థానికుడికి చిక్కిన పావురం కాలిపై రబ్బర్ ట్యాగ్ పై ఎయిర్ అడ్డంగా 2019 నిలువుగా 2207 అనే కోట్స్ ఉన్నాయి. గత కొంతకాలంగా మిగతా పావురాలతో పాటు ఈ పావురం కూడా వస్తూ పోతుండేదని ఇంటి యజమాని చెబుతున్నారు. కొత్తగా కాలికి ఏదో ట్యాగ్ ఉండడంతో దానిని పట్టుకుని పరిశీలించగా ఇటీవల చోటు చేసుకున్న ఘటనలను పోలి ఉండడంతో సంబంధిత సమాచారాన్ని వీఆర్ఓ పోలీసులకు అందించారని నాగరాజు చెబుతున్నారు. సంఘటన ప్రాంతానికి రెవెన్యూ పోలీస్ అధికారులు చేరుకుంటున్నారు. ఓటీఎస్ చెల్లించిన వారికి పత్రాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా కార్పొరేషన్ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం కార్పొరేషన్ కార్యాలయంలో జరిగింది. మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ కె భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు వేమూరి సూర్యనారాయణ, వెలనాటి మాధవరావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. రమణయ్య, పోతంశెట్టి రమణయ్య, ఆయన ఫిషింగ్ నిబంధనలను ఉల్లంఘించి మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ మల్లికా గార్గ్ అధికారులను ఆదేశించారు. తమిళనాడు పాండిచ్చేరి సోనా బోట్ల విషయంపై ఎస్పీ దృష్టి సారించారు. ఫిషరీస్, కోస్టల్ సెక్యూరిటీ సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఏపీ మెరైన్ ఫిషరీస్ రెగ్యులేషన్ యాక్ట్ 1995 ప్రకారం మెకనైజ్డ్, నాన్ మెకనైజ్డ్ బోట్లకు చట్టం కల్పించిన ప్రతిపత్తి గురించి సమగ్రంగా ఎస్పీ పరిశీలించారు. తీరం నుంచి 8 కిలోమీటర్ల వరకు సాంప్రదాయ బోట్లు, 8 కిలోమీటర్ల నుండి 23 కిలోమీటర్ల వరకు 15 మీటర్ల పొడవు ఉన్న మెకనైజ్డ్ బోట్లు, 23 కిలోమీటర్ల తర్వాత మాత్రమే సోనా మెకనైజ్డ్ బోట్లకు అనుమతి ఉందని, కానీ తమిళనాడులోని కడలూరు, పాండిచ్చేరి, కరైకాల్ ప్రాంతాల నుండి సోనా మెకనైజ్డ్ బోట్లు ఈ పరిధులను అతిక్రమించి ఏపీ ఎంఎఫ్ఆర్ చట్టం నిబంధనలను ఉల్లంఘించి తీరానికి అతి సమీపంగా వేటాడుతున్నారని గుర్తించారు. స్థానిక దేశీయ బోట్లకు నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా వేటాడుతూ స్థానిక మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. సమావేశంలో ఫిషరీస్ ఏడీ కె చంద్రశేఖర్ రెడ్డి, చీరాల ఏడీ రంగనాథ్ బాబు, డిఎస్పీ బి మరియదాసు, రామాయపట్నం మెరైన్ సిఐ ఆర్ఎస్ కిషోర్ కుమార్, కొత్తపట్నం సిఐ కె శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆన్లైన్ టికెట్ విధానంతో ఎంతో మేలు జరుగుతుందని, రాష్ట్రానికి సినీ పరిశ్రమ వల్ల మేలు జరగాలంటే 60% సినిమా షూటింగ్లు ఆంధ్రప్రదేశ్లో జరగాలని తెలుగు ఫిలిమ్స్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఒంగోలులో మీడియాతో తెలంగాణలో టిక్కెట్ల ధర పెంచడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. కోర్టు నిర్ణయం మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ధర నిర్ణయించారన్నారు.
ప్రజలకు సామాన్యులకు వినోదం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. టికెట్ల దోపిడీ నివారించడానికి ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారని జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. నూతన విధానంతో చిన్న సినిమాలు బతుకుతాయన్నారు. సినిమా హీరోలు ట్యాక్స్లు తెలంగాణలో చెల్లించడం జరుగుతుందన్నారు. రాష్ట్రాభివృద్ధికి సినీ పరిశ్రమ తోడ్పాటు అందించాలన్నారు. సినిమా ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అదేంటంటే ముఖ్యంగా ఏంటంటే ఆన్లైన్ టికెటింగ్ విధానం అయితేమి ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి కాబట్టి ఏ ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఇతరత్ర అన్నీ కూడా రాష్ట్రానికి ఒక వాటా ఉంది కాబట్టి హైదరాబాద్ నగరంలో ఉంటూ అక్కడ చెల్లిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క నటులు ఎవరైనా కానీ ఖచ్చితంగా ఆంధ్రాలో 60% షూటింగ్లు చేసే విధంగా మన రేషియో 60% కలెక్షన్స్ అనేవి మనం ఇస్తున్నాం. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఇస్తున్నాము. తెలంగాణ 40% ఇస్తుంది. కానీ వాళ్ళు ఏదో సినిమా వాళ్ళ కోసం ఏదో చేశారు, కానీ అది ఫ్యూచర్లో మాత్రం దానికి పెద్ద ఇబ్బంది ఉంటుందని 100% చెప్పవచ్చు. ఎందుకు రాబోయే రోజుల్లో ఓటీటీ ప్లాట్ఫామ్ పెరిగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. థియేటర్కి వచ్చే వాళ్ళు ఏముండరు. ఆంధ్ర రాష్ట్రంలో అయితే యాజ్ ఫర్ ఏదైతే ఉందో ఆ రోజు కోర్టు నిర్ణయించి ఒక ధరలు నిర్ణయించి చెప్పమన్న ధరలని అప్పుడున్న తుది అంకం పలకాలని చెప్పి ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు నిర్ణయం. మంచి నిర్ణయం తీసుకున్నారు అన్నప్పుడు ప్రజలు దాన్ని స్వాగతిస్తున్నారు. ప్రేక్షకుడికి అది భారం కాదనిపిస్తుంది. చిన్న సినిమా కూడా బతికేదానికి ఆస్కారం ఉంటుంది. జిల్లాలను ఎగుమతి కేంద్రాలుగా మార్పు చేయడంతో పాటు ఒక జిల్లాను ఒక ఉత్పత్తి కేంద్రంగా మార్పు చేసేందుకు అధ్యయనం కోసం కేంద్ర వాణిజ్య స్టాండింగ్ కమిటీ కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల రాజధాని అయిన పోర్ట్ బ్లెయిర్లో పర్యటించింది. స్టాండింగ్ కమిటీ చైర్మన్ విజయసాయిరెడ్డి తోటి కమిటీ సభ్యులతో కలిసి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అండమాన్ నికోబార్ రాజధానిలో పర్యటించారు. జిల్లాలను ఎగుమతి కేంద్రాలుగా మార్పు చేసేందుకు స్థానిక అధికారులు స్థానిక సంస్థల ప్రతినిధులతో సాధ్యాసాధ్యాలను చర్చించారు. సమావేశంలో దీవుల చీఫ్ సెక్రటరీ, రైతులు, ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఒంగోలు నగర ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. 5వ డివిజన్ గోపాలనగర్ ప్రాంతంలో ఓవర్ హెడ్ ట్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా వద్ద ఒంగోలు నగరంలో 1960 సంవత్సరంలో ఏర్పాటు చేసిన పైపు లైన్ల వల్ల లీకేజీలు ఏర్పడి నీరు వృధాగా పోతుందని తెలిపారు. 5వ డివిజన్ ప్రాంత ప్రజల కోసం 1,54,00,000 రూపాయలతో తాగునీటి సమస్యను పరిష్కరించామని అన్నారు. నగరంలో 9 కోట్ల రూపాయలతో తాగునీటి సమస్య పరిష్కారానికి డిపిఆర్ తయారైందని తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మేయర్ గంగడ సుజాత, కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య, డిప్యూటీ మేయర్లు వేమూరి సూర్యనారాయణ, వెలనాటి మాధవరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం, కుప్పం ప్రసాద్, చుండేరి రవిబాబు, సింగరాజు వెంకట్రావు, కటారి శంకర్, గంటా రామానాయుడు, చెల్ల తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్ గారు కెమెరా ముందు పెడతావు, ముందుకు వచ్చాను వచ్చి నాయకత్వం ఒంగోలు పట్టణానికి సంబంధించి మంచినీటికి సంబంధించి అన్ని కొత్త పైప్ లైన్లు అంటే గత 1960లో ఎప్పుడో వేసినటువంటి పైప్ లైన్స్ అన్నీ కూడా మార్చేసి న్యూ పైప్ లైన్ వేసి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టేసి అన్నీ కూడా మంచినీటికి సౌకర్యం కోసం ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసేందుకు మొత్తం 409 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేయడం జరిగింది. ఆల్రెడీ డిపిఆర్ ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేసిన తర్వాత డిపిఆర్ అన్నీ కూడా ఫాలోఅప్ అవుతూ ఉన్నాయి. మొత్తం కూడా త్వరలోనే అవి క్లోజ్ చేసుకొని టెండర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒంగోలుకు సంబంధించి మంచినీటి సమస్య లేకుండా చేసేదానికి ముందు 409 కోట్లు పెట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా కూడా రేపు ఈ పండుగ అయిపోయిన ప్రతి వార్డులు కూడా తిరిగి వార్డు సమస్యలు చూసుకొని అక్కడ ఏదైతే ముఖ్యమైన అవసరం ఉందో అక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ పెట్టేదానికి. ఒంగోలు నియోజకవర్గ పరిధిలో 15 నుండి 18 ఏళ్లలోపు టీనేజ్ పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. పాఠశాలల్లో చదువుకుంటున్న ఆ 7 పిల్లలకు అక్కడే కరోనా వ్యాక్సిన్ చేస్తున్నారు.
ఒంగోలు మండల పరిధిలోని మొత్తం 6,031 మంది విద్యార్థులు ఉండగా వారిలో ఇప్పటివరకు 3,838 మంది విద్యార్థులకు వ్యాక్సిన్ వేశారు. కొత్తపట్నం మండలంలో 908 మంది విద్యార్థులు ఉండగా ఇప్పటివరకు 753 మందికి వ్యాక్సిన్ వేశారు. టీనేజ్ పిల్లలను గుర్తించి వ్యాక్సిన్ వేస్తామని ఒంగోలు ఎంఈఓ తిరుపతి కిషోర్ బాబు తెలిపారు. పాఠశాలలో చదువుకునే విద్యార్థులే కాకుండా బడి బయట పిల్లలను గుర్తించి వారికి వ్యాక్సిన్ వేస్తామని తెలిపారు. ఈరోజు నిపుణ భారత్ అనేటటువంటి కార్యక్రమం కోసం అని చెప్పి ఒంగోలు మండలంలో 12 కాంప్లెక్స్లో టీచర్స్కి ట్రైనింగ్ జరుగుతూ ఉంది. ప్రాథమిక పాఠశాల 1 నుంచి 5 తరగతి బోధించేటువంటి టీచర్లకి విద్యార్థులు చదవడం రాయటంలో మెళకువలు రావాలని చెప్పి 3వ తరగతి పిల్లలు ఖచ్చితంగా చదవడం రావడం కోసం అని చెప్పి ప్రణాళికలు తయారు చేయడం జరుగుతూ ఉంది. ఇది అప్ టు 8th క్లాస్ దాకా ఉంటుంది. ప్రస్తుతం 150 మంది టీచర్లు ఒంగోలు మండలంలో శిక్షణ పొందుతూ ఉన్నారు. దీని మీద ఇవాళ సగం మంది రేపు సగం మంది శిక్షణ పొందుతూ ఉన్నారు. ఈరోజు దీంతో పాటుగా మన రాష్ట్ర ప్రభుత్వం 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలబాలికలకు అందరికీ కూడా వ్యాక్సిన్ వేయిస్తూ ఉన్నాం. ఒంగోలు మండలంలో సుమారు 6,031 మంది 15 సంవత్సరాలు నిండినటువంటి స్కూల్ పిల్లలు ఉన్నారు. 10th క్లాస్ చదువుతూ ఉన్నారు. వాళ్ళు కొంతమంది 9th చదువుతూ ఉన్నారు. వాళ్ళందరికి గాను దాదాపు 3,835 మందికి వ్యాక్సిన్ కంప్లీట్ అయిపోయి ఉంది. 2,193 మంది పిల్లలకి వ్యాక్సిన్ పూర్తిగా చేయబోతా ఉన్నాము. అట్లనే కొత్తపట్నం మండలంలో క్రీడా పోటీల్లో గెలుపు ఓటములను సమానంగా చూసి క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆంధ్రప్రదేశ్ వడియరాజుల సేవా సంఘం అధ్యక్షులు తన్నీరు ఆంజనేయులు తెలిపారు. జిల్లా చీమకుర్తి మండలంలో ఆంధ్రప్రదేశ్ వడియరాజుల సేవా సంఘం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. యువతను ప్రోత్సహించేందుకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందన్నారు. క్రీడా పోటీలను తన్నీరు ఆంజనేయులు ప్రారంభించారు. కార్యక్రమంలో మండల నాయకులు కుంచాల రాంబాబు, గుంజి రామకృష్ణ, చైతన్య, పవన్లు పాల్గొన్నారు. చిన్నగా జిల్లాలో హెచ్ఐవితో బాధపడే వారిని గుర్తించి క్రమం తప్పకుండా మందులు వాడే విధంగా చూడాలని జిల్లా ఎయిడ్స్ నివారణ అధికారి పద్మావతి కోరారు. ఒంగోలు రైల్వే స్టేషన్ రోడ్డులో గల సినార్స్ సంస్థ కార్యాలయంలో జిల్లాలోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో హెచ్ఐవి బాధితులకు అందుతున్న సేవలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పద్మావతి హెచ్ఐవిపై గ్రామ స్థాయిలో కమ్యూనిటీ సమావేశాలు పెట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరూ హెచ్ఐవి నిర్ధారణ పరీక్షలతో పాటు హెపటైటిస్ బి గురించి కూడా తెలుసుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. ఇందుకు సంబంధించిన క్యాంపుల నిర్వహణపై ప్రతి వారం తనకు నివేదికలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రోగ్రామ్ ఆఫీసర్ రవికుమార్, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ రంగారావు పాల్గొన్నారు. మీరు ఎన్ని అవేర్నెస్ పెట్టారు? అక్కడ ఉండే ఇప్పుడు ఒక గ్రామంలో 10-11 మంది పాజిటివ్స్ ఉంటారు. ఒక 15 మంది లేదు 50 మంది కూడా ఉంటారు. వాళ్ళని ఒక్కొక్కరిని పోయి మనం అడగలేము. గ్రూప్ మీటింగ్స్ పెట్టుకుంటే మనం ఇచ్చేటువంటి ఇది వాళ్ళకి అర్థమవుతుంది. ఏం చేయాలి, ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి, టెస్టింగ్ ఏం చేసుకుంటే ఏంటి లాభం ఏంటి, హెపటైటిస్ బి ఎందుకు చేసుకోవాలి, దీనివల్ల నా పిల్లలు, నా భార్య కానీ, నా భర్త కానీ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది ఒక గ్రామంలో 50 కానీ 100 కానీ హై రిస్క్ అంటే అంతే కదా, మోర్ దాన్ 50-100 కేసెస్ ఉంటాయి ఒక గ్రామంలో. అక్కడ ఇంటింటికి వెళ్ళి మనం మాట్లాడడానికి కుదరదు, ఎందుకంటే స్టిగ్మా ఉంటుంది. సో అక్కడ మీటింగ్స్ పెట్టాలి. మీరు గ్రూప్ ఒక అందరు కూర్చొని మీటింగ్స్ పెడితే మనం చెప్పేది వాళ్ళు కూడా వింటారు. విని మనం ఒక్కొక్కరిని పిలవకుండానే వాళ్ళే వస్తారు. రాకపోతే ఏమవుతుంది, వస్తే ఏమవుతుంది, బెనిఫిట్స్ అనేది వాళ్ళకి తెలియాలి. ఏఆర్టీ ఇంపార్టెన్స్, రెగ్యులర్ మెడికల్ చెకప్స్ అనేది కూడా చూసుకోవాలి. తర్వాత కమ్యూనిటీ మీటింగ్స్ పెడుతున్నారా? ఇప్పుడు అందరు పెడుతున్నారా? నాకేమో అందరు పెడుతున్నట్టుగా అనిపించడం లేదు. సో అది ఒకటి. తర్వాత ఐసిడిసికి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు అన్నారు, బట్ అవి అన్ని దగ్గరలో కూడా ఇక రాకపోవచ్చు. తర్వాత మనకి మార్కాపూర్లో ల్యాబ్ టెక్నీషియన్ అనేది లేదన్నారు, బట్ కమిషనర్ గారు చీమకుర్తిలో 2018లో దంపతుల హత్య కేసులో నిందితులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలంటూ మృతుని బంధువులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. చీమకుర్తికి చెందిన దింటకుర్తి సుబ్బారావు, రాజ్యలక్ష్మి దంపతులు హత్యకు గురైన విషయం విదితమే. సదరు హత్యలో అనుమానితులు అని కేసు నమోదు చేయాలని కోరినా అప్పుడు పోలీసులు నమోదు చేయలేదని కళ్యాణ్ కుమార్ తెలిపారు. మా తల్లిదండ్రులు చనిపోయే ముందు చలువాది నాగరాజుకు మధ్య వివాదం జరిగిందని మృతుల కుమార్తె గడ్డం ఆదిలక్ష్మి తెలిపారు.
అనుమానిత వ్యక్తులపై విచారణ జరిపి మా తల్లిదండ్రుల హత్యలో ప్రధాన పాత్ర పోషించిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో హతుల బంధువులు పాల్గొన్నారు. 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో మా మామయ్య దిండుకుర్తి సుబ్బారావుని, దిండుకుర్తి రాజలక్ష్మిని అతి దారుణంగా హత్య చేసినారు. అది దొంగతనం జరిగే ప్లేస్ కాదు. వాళ్ళ ఇల్లు దొంగతనం చేయాలన్నా వెనక ఇల్లు కూడా కనిపించదు. అది దొంగతనం కింద పోలీసులు ఎఫ్ఐఆర్ పూర్తి చేసి ఇప్పుడు దాకా కాలం గడుపుతున్నారు. చలవాది నాగరాజా మీద అనుమానం ఉందని చెప్పి మేము చెప్తే వెనక పొలం అతను ప్రత్యక్ష సాక్షి పోలీస్ స్టేషన్లో సాక్ష్యం కూడా చెప్పాడు. దుర్గాప్రసాద్ గారు అప్పుడు రూరల్ సిఐ దుర్గాప్రసాద్ గారు ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో వచ్చి వెనక పొలం అతను సాక్ష్యం కూడా చెప్పాడు. చూసిన ప్రత్యక్ష సాక్షి చలవాది నాగరాజాని మీ మామయ్య చొక్కా పట్టుకొని నెట్టాడు, చనిపోయే ముందర 1 రోజుల ముందర జరిగిందని చెప్పి సాక్ష్యం కూడా చెప్పాడు. ఆ రోజు నుంచి సాక్షి కనిపించట్లా. పోలీసులు ఇంత మడుగు న్యాయం మాకు చేయట్లేదు. పోలీసులు సరిగ్గా లేదు. దీన్ని హైకోర్టు కూడా కేసు వేసాము. నిదానంగా హైకోర్టులో ఏంటంటే కొంచెం నిదానంగా జరిగిద్ది, న్యాయం జరిగిద్దని నమ్మకం ఉంది హైకోర్టులో. కాదు పోలీసులు ఇప్పుడు ఎస్పీ మేడం గారు మంచివారు కాబట్టి కొంచెం తొందరగా చేస్తారని మేము ఈ నిరాదరిస్తున్నాం. చీమకుర్తిలో 18/9/2018 నా తల్లిదండ్రులైన దింటకుర్తి సుబ్బారావు, రాజ్యలక్ష్మి దంపతులను రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో అతి దారుణంగా హత్య చేశారు. 3 సంవత్సరాలు దాడినా ఈ కేసు ఇంత మటుకు పోలీసులు ఏమీ తేల్చలేకపోయారు. చలువాది నాగరాజాకి మా నాన్నగారికి పొలం దగ్గర గొడవ జరిగిందని మరి పెద్దననే వ్యక్తి మాకు చెప్తే మేము 2 టౌన్ రూరల్ సిఐ చీమకుర్తి రూరల్ సిఐ దుర్గాప్రసాద్ గారికి మరి పెద్దననే వ్యక్తిని సాక్షిగా తీసుకెళ్ళాం, ప్రత్యక్ష సాక్షిని. హత్య జరిగిన రోజు ఆ ఇంట్లో కాగితాల కోసం అంతా సోదా చేసి పత్రాలు, భూములకు సంబంధించి పత్రాలు ఏవో తీసుకెళ్లారు. ఆ విషయం మేము, మా తమ్ముడు, మా కుటుంబం మొత్తం ప్రెస్ మీట్ ద్వారా మేము చెప్పాము. కానీ ఇప్పుడు మా కుటుంబ సభ్యులు కూడా రావడం లేదు, భయపడి. మాకు భయంగా ఉన్నది. నగరంలోని బాలాజీరావుపేటలోని ఘోరకవి శ్రీనివాస వెంకట సుబ్బారావు, శ్రీకృష్ణ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో పద్మావతి శ్రీనివాస కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ సంపత్ కుమార్ చేసిన తరంగ గానం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అద్దంకి మురళీకృష్ణ, ఉప్పలపాటి వెంకటరత్నం పాల్గొన్నారు. చాంద్రమానేన ప్రభవాది షష్ఠ సంవత్సరాణా మధ్యే ప్లవనామ సంవత్సర నక్షత్ర శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏ మంగళ విశేషవిష్టాయాం సపద శ్రీమాన్ శ్రీమయ విదయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి పక్షవరవశాద్ సంవత్సర అయన ఋతు మాస పక్ష తిథి తంత్ర విశదల్య మూలిక చూర్ణ ప్రయోగాది పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం శ్రీకృష్ణ లీలా శ్రీరామచంద్ర ప్రభు రావణ బ్రహ్మ వచ్చే ముందు ఆవిడ ప్రార్థించి అగ్నిదేవుని, అయ్యా నీ దగ్గర ఉన్న వేదవతిని మాకు ఇవ్వవలసింది, ఆ కోరిక ఉన్నది, ఆమెను వివాహం చేసుకోవాలంటే నీ కలియుగంలో నీ కోరిక నెరవేరుస్తా అన్నాడు. ఆ సమయంలో అసలు సీత లేదు, ఈ వేదవతే మాయా సీతగా ఎత్తుకొని. చారిత్రాత్మక చిహ్నం హిందూ ముస్లిం సమైక్యతకు సామరస్యానికి ప్రతీక అయిన జిన్నా టవర్ పేరును మార్చమని, లేని పక్షంలో టవర్ను కూల్చివేస్తామని బీజేపీ చేస్తున్న హెచ్చరికలను ఖండిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సిపిఐ నాయకులు సర్దార్, సిపిఎం నాయకులు జి రమేష్, ఏఐఎఫ్టియు నాయకులు సాయి, ఐఎల్పీ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సుందరం, డిహెచ్పిఎస్ నాయకులు కరవది సుబ్బారావు, విరసం రాష్ట్ర నాయకులు పిన్నిక శ్రీను, ముస్లిం సంఘ ఐక్యవేదిక నాయకులు నబీ, ఏఎల్ ప్రసాద్, మిరియం అంజుబాబు, గాలి సంగీత్రావు, తొరటి ఆనంద్, రామ్మోహన్, బేగ్, పేరయ్య, ప్రభుదాసు, మంద చెంచయ్య, రామలింగం, వెంకటస్వామి పాల్గొన్నారు. ప్రజానాట్య మండలి సీనియర్ నాయకులు ఉబ్బా కోటేశ్వరరావు గేయాలు ఆలపించారు. గత వారం రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో మత కలహాలు సృష్టించడం కోసం బీజేపీ కుట్రలు చేస్తున్న పరిస్థితి ఉంది. దానిలో భాగమే
గుంటూరులో చారిత్రాత్మకమైన కట్టడమైనటువంటి జిన్నా టవర్ పేరు మార్చాలి, లేకపోతే కూల్చేస్తాము. విశాఖపట్నంలో కేజీ హాస్పిటల్ పేరు మార్చాలి. అట్లాగే అనేక మత విషయాలను రెచ్చగొడుతున్న పరిస్థితి ఉంది. త్రిపురాంతకంలో వచ్చేసి అక్కడ అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేసింది. వాళ్ళు రాజకీయ పార్టీలు ప్రజల సమస్యలు పరిష్కరించాల్సింది పోయి ప్రజలు ప్రశాంతంగా వారి రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా, లౌకిక తత్వానికి వ్యతిరేకంగా ఈ కుట్రలు పడుతున్నటువంటి బీజేపీ కుట్రలను అందరూ కూడా ఐక్యంగా బీజేపీ యొక్క మతత్వాన్ని వ్యతిరేకించడం కోసం ఈరోజు ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ నిరసన కార్యక్రమం చేశాం. గత వారం రోజుల నుండి ఈ రాష్ట్రంలో మతతత్వాన్ని, ప్రాంతీయతత్వాన్ని, హిందూ ముస్లింలు ఐక్యతగా సహజీవనం చేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో బీజేపీ అల్లకొల్లలు సృష్టించాలని దుష్ట పన్నాగాలు పడుతుంది. ఒక వారం క్రితం బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు గారు పనిగట్టుకొని ఏదైతే చారిత్రాత్మక కట్టడమైనటువంటి జిన్నా టవర్ ఏదైతే ఉందో దాన్ని పడగొట్టాలని చెప్పి ఆ స్థానంలో వేరొకరి పేరు పెట్టాలని చెప్పి మరి వారు మాట్లాడడం, అదేవిధంగా హిందూ ముస్లింల మధ్య ఉన్నటువంటి ఐక్యతని భగ్నం చేసేటటువంటి విధంగా అతను స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది దాన్ని పూర్తిగా కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజా సంఘాలకు కూడా ఖండిస్తూ ఉన్నాం. మిత్రుల క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని సత్వరం పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి ప్రతి డివిజన్లో పర్యటించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కార్పొరేషన్ కార్యాలయంలో లబ్ధిదారులకు బాలినేని పెంచిన పెన్షన్లను పంపిణీ చేశారు. పెంచిన పింఛన్ లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని బాలినేని పేర్కొన్నారు. పింఛన్ 4 విడతలుగా పెంచుతామని ఇచ్చిన మాటకు కట్టుబడి విడతల వారీగా పింఛన్ పెంచుతున్నామని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో పింఛన్ మంజూరు కావాలంటే జన్మభూమి కమిటీ సభ్యుల సిఫార్సు అవసరం కాగా లబ్ధిదారులు వారి చుట్టూ కాళ్లరిగేలా తిరిగేవారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారుని వద్దకే వచ్చి పింఛన్ మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఎవరి సిఫార్సు లేకుండా పింఛన్ అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. పేద ప్రజలకు ఏం చేద్దామన్నా టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని తెలిపారు. పేద ప్రజలకు ఇళ్లు ఇస్తామని తెలిపారు. ఆర్థికంగా ఎన్ని కష్టాలున్నప్పటికీ ప్రజా సంక్షేమాన్ని ఎక్కడా నిలుపుదల చేయటం లేదని అన్నారు. మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన జరిగిన సభలో కమిషనర్ కె భాగ్యలక్ష్మి, ఎంఈ సుందరరామిరెడ్డి, డిప్యూటీ మేయర్లు వేమూరి సూర్యనారాయణ, వెల్నాటి మాధవరావు పాల్గొన్నారు. అంతంత మాత్రముగా అది బకాయిలతో పెన్షన్ మరి ఇంకా ఈ 2 సంవత్సరాల్లో కరోనా వల్ల కొంత అభివృద్ధి పట్టణంలో జరగలేదు. రేపు జనవరి 15 తర్వాత ప్రతి వార్డులో మేము తిరగడం జరుగుతుంది. ప్రతి వార్డుకు సంబంధించినటువంటి అభివృద్ధిలో మన కార్పొరేటర్తో సహాయంతో తప్పకుండా ఒంగోలు పట్టణాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మరి ఒంగోలుకి చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండింది. రాజీవ్ కాలనీకి సంబంధించి ఎలక్ట్రికల్ లైన్, హైటెక్ ఎలక్ట్రికల్ దానికి 50 కోట్లు ఇచ్చి మరి ఈరోజు అవన్నీ కూడా అండర్ గ్రౌండ్ కరెంటు కూడా మరి దాన్ని కూడా రేపు ఫిబ్రవరి ఎండింగ్ కల్లా పూర్తి చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా కూడా కొన్ని ఏరియాల్లో అండర్ గ్రౌండ్ కరెంటు మరి లైన్లు కేబుల్ వేసేదానికి మొత్తం కూడా రెడీ చేస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా ప్రజలకి ఎక్కడైతే బాగా అంటే వాళ్ళకి ఇబ్బందులు ఉండో అక్కడంతా కూడా అండర్ గ్రౌండ్ కరెంటు కేబుల్ వేసే కార్యక్రమాన్ని దాదాపు 100 కోట్లతోటి మేము కార్యక్రమం పెట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఒంగోలుకు సంబంధించి మంచినీటి సమస్యను మనకు పూర్తిగా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగితే వెంటనే ఆయన 409 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి త్వరలోనే అది టెండర్స్ పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మరి ఇంటింటి కుళాయి ఇచ్చి మంచినీళ్ళ సమస్యల్ని ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం, రాత్రిపూట అర్ధరాత్రి పూట ఇచ్చే కార్యక్రమం కాకుండా పగలు పూట ఇచ్చే కార్యక్రమం కోసం పాత పైప్ లైన్లు ఇవన్నీ కూడా తీసేసి కొత్త పైప్ లైన్లు వేసి మొత్తం కూడా ఒంగోలు టౌన్ మొత్తం కూడా మంచినీటి సమస్య లేకుండా తీర్చేదానికోసం 409 కోట్లు సరిపోతాయి. నేను ఒకటే సోదరులు చెప్తా ఉన్నా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా, కరోనాకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా నాకు మా ఇంటి తలుపు తెరిచే ఉంటాయి.
నేనున్నా, మా అబ్బాయి ఉన్నా, మా పిఏ ఉన్నా, ఎవరికి వచ్చి చెప్పినా ఫోన్లు కూడా నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇబ్బంది వచ్చినా మీ తమ్ముడు వాసు వాసు ఉన్నాడని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఎక్కడైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా నేను ఇబ్బంది లేకుండా చేస్తానని కూడా తెలియజేసుకుంటాను. ఇచ్చిన మాటకు కట్టుబడి మరి ఈ సంవత్సరం మరొక 250 రూపాయలను పెంచుతూ 2500 రూపాయలు చేయడం, అంతేకాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్ యొక్క ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరి ముందుకు రావడం. ఈ రోజున మన నగరపాలక సంస్థలో కొత్త పెన్షన్స్ 354 రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఈ సందర్భంగా జగనన్న మీ అందరి కోసము చెప్పిన మాట నేను ఒకసారి మీకు అందరికీ చదివి వినిపిస్తున్నాను. మొదటిగా కొత్త సంవత్సరంలోనికి అడుగు పెడుతున్న మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీకు ఒక శుభవార్తని ఈ ఉత్తరం ద్వారా రాస్తానని చెప్పి జగన్ మనకు ఒక లెటర్ పంపించడం జరిగిందండి. గతంలో ఇస్తున్నటువంటి 3,56,00,000కి సంబంధించి ఇప్పుడు దాదాపు 5,26,00,000 ఈ నెల మనం పెన్షన్స్ పంపిణీ చేయడం జరుగుతుంది, అంత మొత్తమని. అదేవిధంగా ఈ నెల నుంచి, జనవరి నెల నుంచి దాదాపు 354 మంది ఎవరికైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ మంజూరు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా యువజన సంక్షేమ శాఖ యువజనోత్సవాల సందర్భంగా డాన్ బోస్కో స్కూల్లో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థుల జానపద నృత్యాలు, పాటల పోటీలు జరిగాయి. యువతీ యువకులు జానపద పోటీల్లో పోటీ పడ్డారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలోని అన్ని డిపోల నుంచి 210 అదనపు సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్ఓ సుధాకర్ బాబు మీడియాకు తెలిపారు. సంక్రాంతి రద్దీని తట్టుకునేందుకు అదనపు సర్వీసులను నడుపుతున్నట్లు వివరించారు. 16, 17 తేదీల వరకు ఈ సర్వీసులు కొనసాగుతాయన్నారు. రిజర్వేషన్ సదుపాయం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందన్నారు. బస్సుల సమర్థతపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. అంటే ఇప్పుడు అంతా డౌన్ ట్రాఫిక్ ఉంటుంది, సో వాటి కోసం ఈ 200 బస్సులు వినియోగించడం జరుగుతుంది. అందులో 13th మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వెహికల్స్ ప్లాన్ చేసాం. సుమారుగా 75 వెహికల్స్ 13th, అలాగే 12th and 13th మేము చాలా ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఓవరాల్గా అన్ని బస్సులు కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరిగింది. కాబట్టి ప్రయాణికులు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముందుగానే రిజర్వేషన్ సౌకర్యాన్ని వినియోగించుకుంటారని కోరుతున్నాం. అదేవిధంగా మరి ఈసారి కొన్ని ఏసీ బస్సులు కూడా స్పెషల్స్గా ఆపరేట్ చేయడం జరుగుతుంది, సూపర్ లగ్జరీ అండ్ ఏసీ. సో జిల్లాలో ఉన్న ముఖ్యమైన ప్రాంతాలు కనెక్ట్ చేస్తూ అన్ని డిపోల నుంచి కూడా ఈ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసాం. రిజర్వేషన్ చేసుకుంటే మనకి కరెక్ట్గా పిక్చర్ వస్తుంది, ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంతమందికి అవసరం ఉంటాయి. సో ఒక్కొక్క బస్సు అట్లా కంప్లీట్ అవుతున్న కొద్దీ మళ్ళీ కొత్తగా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది అందరికీ. ఆన్లైన్లో మీ ఇంట్లోంచే మీరు చేసుకోవచ్చు. ఈ సౌకర్యం మనం ఆర్టీసీని ప్రోత్సహించడం ద్వారా మీకు భద్రతతో కూడిన ప్రయాణం, అంతేకాకుండా మన అవసరానికి తగ్గట్టుగా బస్సుల్ని పెంచే అవకాశం ఉంది ఆర్టీసీలో. అంటే మనకి ఒక అంచనా వస్తుంది, ఈరోజు ఎంతమంది ఉండొచ్చు, ఎన్ని బస్సులు ఆపరేట్ చేయాలనే విషయం. పొదిలి మండలంలోని వివిధ కార్యక్రమాల్లో మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. రైతు భరోసా కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు నైతిక విలువలు కోల్పోయి వివిధ పార్టీలతో పొత్తులకు ఆరాటపడుతున్నారని మీడియా సమావేశంలో విమర్శించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రకాశాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్, తాజాగా 3 కేసులు నమోదు. ఇప్పటికే వెలుగు చూసిన 2 కేసులు. అప్రమత్తమైన యంత్రాంగం. ఎర్రజర్లలో మైనింగ్ వద్దు అని ఇంటి పట్టాలివ్వడానికి వైసీపీ పూనుకుంటే టీడీపీ నాయకులు జనార్దన్ ద్వారా కోర్టుకెళ్లి ప్రజా సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని. ఇక్కడే 25,000 మందికి నివేశన పట్టాలిచ్చి తీరుతామన్న మంత్రి బాలినేని. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని సత్వరం పరిష్కరించేందుకు సంక్రాంతి నుంచి ప్రతి డివిజన్లో పర్యటించే కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నామన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. శ్రీ సత్యానుసులో నేటి మాట. ప్రేమలోనే కాదు పగలో కూడా మనసులు మాట్లాడుకుంటాయి. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.